శ్రీమతి అనిత ప్రెజెన్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గారు అండ్ శిరీష్ గారు నిర్మాతలుగా, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి దర్శకత్వంలో, శక్తికాంత్ కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అండ్ మనం అంతా ముద్దుగా పిలుచుకునే మలార్, అదేనండి మన సాయి పల్లవి కాంబినేషన్లో త్వరలో మన ముందుకు రాబోతున్న మూవీ ఫిదా. మీరు వినని సాంగ్ ఒకటి ఇప్పుడు మనం లాంచ్ చేయబోతున్నాం. ఆ సాంగ్ పేరే హే మిస్టర్. సో ఆ సాంగ్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం డైరెక్టర్ ఆఫ్ శతమానం భవతి సతీష్ వేగేష్ణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. హే మిస్టర్ సాంగ్ లాంచ్. ఫిదాకి శతమానం భవతికి కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయండి. అంటే శతమానం భవతి నా కథలో ఆంధ్ర అబ్బాయి, ఆస్ట్రేలియా అమ్మాయి, ఇక్కడ ఫిదాలో అమెరికా అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. అలాగే ఫస్ట్ 6 monthsలో 2017లో ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా నా శతమానం భవతి జనవరిలో. సో చాలా పెద్ద హిట్ చేశారు మీ అందరూ. సో డెఫినెట్గా ఈ జూలైలో రిలీజ్ అవ్వబోయే ఫిదా సెకండ్ హ్యాట్రిక్కి SVC స్టార్టింగ్ అవుతుందని నమ్ముతున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే దిల్ రాజు గారు ఎంత సెన్సిబుల్గా ఉంటారో శేఖర్ కమ్ముల్ గారు అంతకంటే సెన్సిబుల్గా ఉంటారు. సో వాళ్ళిద్దరూ కలిసిన సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో నేను ఊహించగలను. సో నిన్నే ఒక ట్రైలర్ లాంటి చూపించారు మా హర్షిత్, అద్భుతంగా ఉంది. డెఫినెట్గా ఫిదా పెద్ద సక్సెస్ అవ్వాలని, ఈ SVC సక్సెస్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్ అండి. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన చిత్రం, ఆయనతో పాటు ఇది చాలా పెద్ద జర్నీ. 2007లో హ్యాపీ డేస్ చిత్రానికి ఆయనతో పాటు పనిచేశాను. అద్భుతమైన విజయాన్ని అందించుకున్న ఆ చిత్రం నుంచి మా ప్రయాణం మొదలైంది. అది 10 సంవత్సరాలుగా 2017 వరకు ఇవాళ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేంత వరకు కూడా మా అనుబంధం కొనసాగింది. ఇది ఇలాగే కొనసాగాలని, ఆయనకి మరిన్ని అద్భుతమైన విజయాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రం యూనిట్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నేను లోకల్తో ఈ సంవత్సరం SVC బ్యానర్కి సెకండ్ సూపర్ డూపర్ హిట్ని అందించినటువంటి డైరెక్టర్ త్రినాథ్ గారు ఇక్కడికి వచ్చేసారు టు లాంచ్ ద సెకండ్ సాంగ్. హే పిల్లగాడ సెకండ్ సాంగ్ లాంచ్. ఏ పిల్లగాడ ఈ సాంగు, వెళ్ళిపోకు ఆ సాంగు, ఈ రెండు నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. అంటే ముందే నెట్లో వచ్చాయి కాబట్టి నాకు తెలుసు. కాకపోతే ఏ పిల్లగాడ ఈ సాంగ్ నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. సో ఆ సాంగ్ రిలీజ్ చేసే అవకాశం ఇచ్చినటువంటి మా రాజు గారికి, శేఖర్ గారికి, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి, మా లిరిక్ రైటర్స్కి నా థ్యాంక్స్ తెలియజేస్తున్నా. అండ్ రాజు గారి గురించి ఎప్పుడు చెప్పినట్టే ఈ లాస్ట్ 2 years నుండి అయితే ఇంకా బ్లాక్ బస్టర్సే, ఇది మరో బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇక శేఖర్ గారి గురించి చెప్పాలి. అంటే శేఖర్ గారికి నేను పెద్దగా తెలియకపోవచ్చు, కానీ నాకు శేఖర్ గారు బాగా తెలుసు. ఎలా అంటే మా ఫస్ట్ నా పాపకి ట్రీట్మెంట్ చేసి డెలివరీ చేసిన వాళ్ళ సిస్టర్ పద్మావతి గారు, ఆవిడే చాలా కేర్ తీసుకొని చేశారు. అయితే అప్పుడు మేము వయసుకు వచ్చాం, సినిమా రిలీజ్ అవ్వలేదు సార్, అయ్యింది. రిలీజ్ కానీ వస్తే మిమ్మల్ని చూడడానికి హాస్పిటల్కి వచ్చేవాడిని. థ్యాంక్ యూ. అండ్ వరుణ్ తేజ్, మిస్టర్ అంటే మిస్టర్ లాగా ఉన్న హీరోయిన్. యాక్చువల్లీ మిస్టర్ అంటే ఆ మిస్టర్ లాగే ఉంటాడు. యాక్చువల్లీ శేఖర్ గారు చేతిలో పడ్డారు కాబట్టి ఇంకా మిస్టర్ స్క్వేర్ అవుద్ది, మిస్టర్ ఇంటూ మిస్టర్ స్క్వేర్. సో ఇది ఇంకా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ హోల్ టీమ్ ఆఫ్ ఫిదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో థర్డ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని. సార్, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్? థర్డ్ సాంగ్ లాంచ్ ఏదో జరుగుతుంది. జనరల్గా శేఖర్ కమ్ల గారి సినిమాలంటే ఆయన ఫస్ట్ సినిమాకి ఆనంద్కి ఒక బ్రాండ్, మంచి కాఫీ లాంటి సినిమా. సో ప్రతి సినిమా అటు స్క్రీన్ మీద కానీ ఇటు టీవీలో కానీ ఎప్పుడు వచ్చినా మంచి కాఫీ తాగుతూ ఆయన సినిమాలు చూస్తే ఎంజాయ్ చేస్తూ ఉంటాం సార్. థ్యాంక్స్ అ లాట్. ఎవ్రీ మూవీ మాకు అలాంటి మంచి మూవీస్ ఇస్తున్నారు. అలాగే ఈసారి శేఖర్ కమ్ల గారు, రాజు గారు కాంబినేషన్ అనగానే ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంటుంది అందరికీ. నేను ఈ ఫిదా ట్రైలర్స్ నిన్న మొన్న హర్షిత్ కట్ చేసి చూపించాడు నాకు. నేను రాజుగారితో పొద్దున కూడా అదే అన్నాను. ఫిదా వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి కెమిస్ట్రీ చూస్తుంటే నాకు ఖుషీలో పవన్ కళ్యాణ్ గారు, భూమిక ఆ కెమిస్ట్రీ కనపడింది. ఒక్కొక్క డైలాగ్ సాయి పల్లవికి చెప్తాను, ఒక్కొక్క డైలాగ్
తెలంగాణ యాక్సెంట్లో చెప్తున్న ఒక్కొక్క డైలాగు థియేటర్లో రేపు మీ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తారు, నో డౌట్ అందుట్లో. అలాగే ఈ ఇయర్ ఎస్విసి బ్యానర్ కూడా మంచి స్వింగ్లో ఉంది. సో డబల్ హ్యాట్రిక్ నెక్స్ట్ మేము కూడా ఉన్నాం లైన్లో. ఫిదాతో మొదలైతే మేము చాలా హ్యాపీ. వన్స్ అగైన్ రాజు గారికి, శిరీష్ గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ నా విషెస్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్. లిరిసిస్ట్, ద లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ దిల్ రాజు గారిని, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని తోడుకొని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆన్ టు ద స్టేజ్. క్రమంగా ఒక్కొక్క చిత్రం దగ్గర నుంచి పరిణితి చెందుతూ 4వ సినిమా అనుకుంటాను వరుణ్ మంచి ఇంప్రెషన్ వేసేలాగా చక్కని ముఖ కవళికలతోటి ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు అతను మాడ్యులేషను, డైలాగ్ తీరు బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. భవిష్యత్తులో మంచి ఆశాజనకమైనటువంటి అభినేతగా, స్టార్గా కన్నా కూడా మంచి నటుడుగా ఎదుగుతాడని నమ్ముతున్నాను, ఎదగాలని ఆశిస్తున్నాను. ఇక్కడ కూర్చున్నటువంటి యువ దర్శకులందరూ కూడా ట్రెండ్ మారుస్తున్నారు. తెలుగు సినిమాది ఆరోగ్యకరమైనటువంటి మార్గానికి మళ్ళిస్తున్నారు, కథలకి ప్రాణం ఇస్తున్నారు. మొన్న శతమానం భవతి దిగ్విజయం వల్ల వేగేసిన సతీష్ గారు, అనిల్ రావిపూడు, వీళ్ళందరూ కూడా నాకు నా పిల్లలు లాంటి వాళ్ళు. వాళ్ళందరూ ఇలా ఈ స్థాయికి రావాలని ఆశించాను, వస్తారని చెప్పాను కూడా. ఆ గర్వం నాది. ఇవాళ వాళ్ళందరూ మంచి మంచి చిత్రాలు తీస్తూ విజయపథంలో దూసుకు వెళుతూ తెలుగు చిత్రాన్ని మళ్ళీ స్థాయి పెంచుతూ అటు నిర్మాతకి ఇటు ప్రేక్షకులకి కూడా ఆనందాన్ని కలగజేస్తారని ఆశిస్తూ, నమ్ముతూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ఇప్పుడు నెక్స్ట్ 4th సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఫోర్త్ సాంగ్ లాంచ్. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పే ముందు శేఖర్ కమల్ గురించి చెప్పాలి. తన ఫేస్ చూస్తే ఒక ప్రేమ కలుగుద్ది. అంత ప్యూర్గా ఉంటుంది తన స్మైల్, కానీ అంత స్వచ్ఛంగా ఉంటుంది. తన సినిమాలు చూస్తే ప్రేమ పుడుతుంది. నేను ఒక విషయంలో బాగా జలస్ అవుతుంటాను శేఖర్ని చూసి. ఎలా అంటే పెద్ద సినిమాల్లో బాహుబలి ఎలా తీయలేనో, చిన్న సినిమాల్లో, ఫీల్ గుడ్ సినిమాల్లో హ్యాపీ డేస్ లాంటి సినిమా నేను తీయలేను. అంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాపీ డేస్ వచ్చిన తర్వాత నా అసిస్టెంట్ అయ్యాడు, సార్ మీరు కూడా ఇలాంటి సినిమా తీయండి సార్ అని. చాలా సిగ్గు అనిపించింది. ట్రై చేశాను, 100%లో తీశాను. 100%లో రాస్తున్నప్పుడు శేఖర్ టైమింగ్లో రాద్దామని మళ్ళీ నా లాజిక్లోకి వెళ్ళిపోయి కట్టు వెళ్ళిపోయాను. సో బట్ ఏదో మొత్తం మీద మళ్ళీ నా టైమింగ్లోనే వచ్చింది సినిమా. కానీ ఎప్పుడైనా సినిమా తీస్తున్నప్పుడు నావన్నీ ఏంటంటే ఫాస్ట్ కట్స్, లేకపోతే డైలాగ్స్, నేరేషన్ వేరేలా ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా సినిమా స్లోగా వెళ్ళాలి అంటే ఒక టెంపోలో యాక్చువల్గా ఒక ఫీల్తో వెళ్ళాలి, నేరేషన్ స్లోగా అంటే ఒక మంచి నేరేషన్ చేయాలి అనుకున్నప్పుడల్లా నేను శేఖర్ సినిమాలు చూస్తుంటాను. ఇది పచ్చి నిజం. ఇంకా అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చూసినప్పుడు బాగా ఆశ వస్తుంటుంది. చాలా 80% సినిమాలు తన టైమింగ్లో ఉంటాయి. మీరు చూడండి ఒకసారి యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా 80% సినిమాలు ఇది శేఖర్ టైమింగ్ ఉంటుంది. నా టైమింగ్లో ఉండవు, ఇంకో టైమింగ్లో ఉండవు. సో ఆ విధంగా చాలా అదృష్టవంతుడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని, మళ్ళీ తన ప్రేమంతా కనిపించాలని ఈ సినిమాలో కోరుకుంటున్నాను, చాలా వీక్స్ కావాలని. నెక్స్ట్ రాజు గారు అంటే మొత్తం చిత్ర విజయ నిర్ణయాలన్నింటినీ తన చేతిలో పెట్టుకుని గుప్పెట్లో పెట్టుకు తిరుగుతున్నట్టుంది రాజుగారు మొత్తం అంతా. అంటే ఆయన చెప్తే విజయం లేకపోతే లేదు అన్నట్టుంది. అంటే మనల్ని నడిపించేది ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ అనేది బాగా నమ్ముతాను. ఎవరైనా సరే పెద్ద హీరోలు అవ్వచ్చు, ఇప్పుడు మెగాస్టార్లు అవ్వచ్చు, లేకపోతే పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు, లేకపోతే సీతారాం శాస్త్రి గారు అవ్వచ్చు, ఏమైనా సాంగ్స్ అవ్వచ్చు. అన్నీ క్రియేటివిటీ మీద డిపెండ్ కావు, జడ్జిమెంట్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఇది బాగుంది బాగోలేదనే విషయం మీద సక్సెస్ డిపెండ్ ఉంటుంది. అంటే ఒక సినిమా సంబంధించి దాని మీద డిపెండ్ అయ్యే ఫ్యామిలీకి సంబంధించి ఎంతమంది భవిష్యత్తుని ఒక రాజుగారు డిసైడ్ చేస్తున్నారు ఇది బాగుంది బాగోలేదని ఒక విషయంతో. ఈ సినిమా ఆయన నిర్ణయాల ప్రకారమే అందరూ వచ్చాం సినిమాలకి
మేమందరం కూడా అంతమంది డైరెక్టర్లను పరిచయం చేశారు. నిజం కూడా రాజు గారు లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు, నేను డైరెక్టర్ అయినవాడిని కాదేమో కూడా, అది వేరే విషయం, అది సెపరేట్గా చెప్తాం, అది వేరే విషయం. ఇంకా వరుణ్ నేను మొట్టమొదట సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు కలిసిన మొట్టమొదటి వ్యక్తి నాగబాబు గారు. నాకు తెలిసిన కనెక్షన్స్తో నాగబాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఆయనకి ఒక కథ చెప్పాను, ఆయనకి నచ్చింది. వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అన్నారు. ఫస్ట్ మాట ఆయన నోట్లోంచి వచ్చింది. వచ్చిన తర్వాత వరుణ్ చాలా చిన్నపిల్లాడు, స్కూల్కి వెళ్తున్నాడు అప్పుడు. సో నాగబాబు ఇంట్లో వచ్చినప్పుడు మేము నాగబాబు ఇంట్లో భోజనం చేసేవాళ్ళం. తను వాళ్ళ సిస్టర్ కూడా చాలా చిన్నపిల్లలు. సడన్గా ఇలా చూసేసరికి, ఇలా ఉన్న వరుణ్ని ఇలా చూసేసరికి షాక్ అయ్యాను. సో తను ఉన్నంత ఎత్తుకు ఎదుగుతాడని నేను బాగా అనుకుంటున్నాను. ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో సోయలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో Some track volume, different volumes. ఊసుపోదు ఊరుకోదు ఉండనీదు వెళ్ళనీదు ఇంత ఖైదు నాకిలా ఏమిటో సోయిలేదు సోలనీదు వీడిపోదు చేరిరాదు చింతపోదు నాకిలా ఏమిటో నా నుండి నా ప్రాణమే ఇలా జారుతోందే తప్పేనా ఈ యాతన నీ వైపు రావాలనే అలా ఉరుకుతోందే ఆగేదేనా అరే ఆలోచన నీ తలపులే వదలవే నన్ను నిదురలోను ఆ మరుపులో తెలియక నన్నే వెదిగినాను ఓ ఓ ఓ ఈ మూవీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ హీరోయిన్ ఫాదర్ రోల్ని పోషిస్తున్నటువంటి సాయి చంద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి. ఒక ఉత్తమ దర్శకుడు శేఖర్ కమ్ముల, ఒక మంచి నిర్మాత దిల్ రాజు గారి కలయికతో వస్తున్న ఫిదాతో నేను 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. అంటే పోయిన సంవత్సరం జూన్ 25 తారీఖున నా పుట్టినరోజు నాడు శేఖర్ గారు ఫోన్ చేసి, సాయి చంద్ గారు మీరు నా సినిమాలో యాక్ట్ చేస్తారా అన్నారు. నేను అన్నాను, సార్ నాది 25 సంవత్సరాలు అయిపోయి నేను యాక్ట్ చేసి, మళ్ళీ మీరు అంటే ఈ తరంలో నాకు ఇష్టమైన దర్శకులు మీరు ఒకరు, మీరు అడుగుతుంటే టెంప్టింగ్గా ఉంది అన్న. అంటే మీరు చాలా మంచి క్యారెక్టర్ మీరు వేస్తే బాగుంటుంది, ఫాదర్ క్యారెక్టర్ ఇది అన్నారు. తండ్రి క్యారెక్టర్ అనగానే ఒక్కసారి నేను నీరు గారిపోయా. సార్ నాకు నేను వేసిన వేషాల్లో నేను తండ్రి వేషం ఎప్పుడు వేయలేదు, అసలు నా జీవితంలో నేను తండ్రి కాదు, నాకు పెళ్ళి పెటాకులు లేవు, నా పిల్ల జల్లా లేరు, తండ్రి పాత్ర ఇలా పోషించాను సార్ అంటే కాదు వేస్తే బాగుంటుంది, నేను వచ్చి మీ ఇంటికి వచ్చి కథ చెప్తానన్నాడు. నాకు నిజంగా శేఖర్ గారి ఆ సంస్కారానికి ముగ్ధుడైపోయాను. తను ఒక ప్రముఖ దర్శకుడు, మా ఇంటికి వచ్చి నాకు కథ చెప్తాననేటప్పటికీ నాకు నిజంగా చాలా ముచ్చటేసింది అన్నమాట. అట్లా కాదు సార్, నేను ఇది డైరెక్టర్స్ మీడియా నమ్మిన కుటుంబం నుంచి వచ్చాను, నేనే మీ దగ్గరికి వస్తాను రేపు అన్నాను. మరుసటి రోజు ఆయన దగ్గరికి వెళ్ళాను, కథ చెప్పారు, నిజంగా చాలా బాగుంది. మరి ఆ తండ్రి పాత్ర ఎవరికండి అంటే సాయి పల్లవికి అన్నారు. సాయి పల్లవి అంటే నేను నిజంగా 25 ఏళ్ళ నుంచి సినిమాకు దూరంగా ఉండడం వల్ల నాకు సాయి పల్లవి తర్వాత ప్రేమ ఈ సినిమాల గురించి అంత తెలియదు. సరే అనుకున్నాను. ఆ మాటలు అన్న తర్వాత శేఖర్ గారిని చూసిన తర్వాత, ఆ మాటలు మాట్లాడే ఆ విధానం చూసిన తర్వాత నిజంగా మానవత్వం పరిమళించిన మంచి మనిషిని చూసినట్టు అనిపించింది.
ఆ కుటుంబమే అంటే శేఖర్ గారే కాదు, ఆ కుటుంబమే చాలా ఉన్నతమైన కుటుంబం. వాళ్ళ తండ్రిదండ్రులు అందరూ అనమాట. ఆ పిల్లలు, తర్వాత వాళ్ళ సోదరమణులు అందరినీ చూసినా కూడా ఈ కాలంలో కూడా ఇంత మంచి మనుషులు ఉన్నారా అని అనిపించేటట్టుగా ఉంటుంది అది. తర్వాత నేను మా ఇంటికి వచ్చిన తర్వాత మా మేనకోడలు అడిగింది, ఏంటి వేషం అంటే, ఇలా తండ్రి వేషం అంటమ్మా మరి అంటే, ఎవరికంటే సాయిపల్లవికే. సాయిపల్లవి అని ఫోటో చూపించింది. వావ్, ఈ పిల్లగా నేను తండ్రిని వేస్తుంది, యాహో, తప్పకుండా ఈ వేషం ఎవరికి వెళ్ళకూడదు, నేనే వేయాలనుకున్నాను. వరుణ్ అంత మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఏ భేషజం లేదు ఆయన మనిషి తను. వరుణ్ పెద్దనాన్నగారు చిరంజీవి గారితో నేను 30 ఏళ్ల క్రితం మంచుపల్లికి సినిమాలో యాక్ట్ చేశాను. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వరుణ్తో చేయడం అంటే, చిరంజీవి గారితో చేస్తుంటే మా మంచుపల్లికి సమయంలో మొత్తం షూటింగ్ చేస్తున్నట్టు ఉండేది కాదు. ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు, పిక్నిక్లో ఉన్నట్టు అంతా, అంటే చాలా ఉత్సాహంగా ఉండేవాడు ఆయన. అందరితో కలుపుగోలుతనంగా ఉన్నాడు. ఆ లక్షణాలే మళ్ళీ ఈ సినిమాలో నేను వరుణ్లో చూశాను. నిజంగా వరుణ్ చాలా, అంటే ఎంత కలుపుగోలుగా ఉన్నాడు, ఎంత ఉత్సాహంగా అందరితో కలుపుగోలుగా చేశాడు. చాలా బాగుంది వరుణ్తో వర్క్ చేయడం. వచ్చిందే మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, కమ్మున కూసోని యాడే, కుదురుగా నిల్సోని యాడే, సన్నగా నవ్విండే, కులికే గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. శేఖర్ కమలా సార్, ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్. హ్యాపీ డేస్ మూవీ నుంచి నేను ఒక 2 సప్లీలు వచ్చింది సార్. మీ సినిమా 2 సార్లు తివోలి థియేటర్లో చూసిన, ఎగ్జామ్ బంక్ కొట్టి చూస్తాను సార్. సో యూఆర్ అ లెజెండ్. ఏం చేసినా మీ అందరినీ చూసి నేర్చుకుంటున్నాను. సో ఇట్స్ అన్ ఆనర్ టు యాక్చువల్లీ లాంచ్ ఎ సాంగ్. ఇట్స్ సార్ వంశీ సార్ మీరు చేయండి, లేకుండా నాకు. ద 5th సాంగ్ మేము ఇండస్ట్రీకి రాకన్నా ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసినప్పుడు, అంటే యూఎస్ వెళ్ళిపోవాలి తప్పకుండా అని ఒక తెలియని ఒక ప్రెషర్లో ఉన్నాం. అలాంటప్పుడు మీ డాలర్ డ్రీమ్ సినిమా చూసాం మేము. సో ఫ్రమ్ దెన్ ఐ థింక్ వీ బీన్ ఫాలోయింగ్ యువర్ ఫిల్మ్స్. అండ్ నిజంగా ఒక డైరెక్టర్గా మీకంటూ ఒక ఆడియన్స్ని, ఒక మార్క్ని సంపాదించుకున్నారు సార్ మీరు. అంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఆఫ్టర్ ఆనంద్ అండ్ గోదావరి, అగైన్ అ లవ్ స్టోరీ. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇస్ మీరు దీనికి ఫిదా అని టైటిల్ పెట్టడం. సో రియలీ వెయిటింగ్ టు వాచ్ ఇట్ సార్. అండ్ వరుణ్, the path that you have taken, first cinema Mukunda nunchi ippadu varaku, the way you are selecting your films, it defines what kind of an actor you want to be. And really appreciated Varun. And definitely Fida promos gaani ivanni chustunte I think you're definitely, you know, oka youth ki definitely ga I think it's going to be a big reach with this film. So wish you all the very best. And iga Raj garu gurinchi enta maatladina takve, ఆయన గురించి మాట్లాడితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ టాకింగ్ అబౌట్ మై ఫ్యామిలీ.
ఆయన విజయాల పరంపర ఇలాగే సాగుతూ ఉండాలి, ఎందుకంటే అందులో నా స్వార్థం కూడా ఉంది. సో ఆల్ ద బెస్ట్ రాజు గారు అండ్ శక్తి, ద మ్యూజిక్ డైరెక్టర్. ఐ నో హౌ ఇంపార్టెంట్ దిస్ ఈస్ ఫర్ యూ, ఎందుకంటే నిజంగా ఒక బిగినర్గా ఉన్నప్పుడు ఇలాంటి సినిమా రావడం నిజంగా, ఐ థింక్ యూ మేడ్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ with 2 songs, Nachinde and Usulede are my favorites. Wish you all the very best. ఇంత చక్కటి పాటని రాసినటువంటి లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నామండి సార్. చలనచిత్ర రంగంలో గెలుపు ఓటములకు సంబంధం లేని కొందరుంటారు. ఏ గెలుపైనా ఏ ఓటమైనా వాళ్ళని ఏమీ చేయదు. అలాంటి వాళ్ళల్లో శేఖర్ కమల సార్, దిల్ రాజు గారు అలాంటి నిర్మాతలు దర్శకులలో వస్తారు. వాళ్లకు ఏ సినిమా చేసినా వాళ్ళకంటూ ఒక స్థానం ఉంటుంది. నా అదృష్టం ఏంటంటే నేను వరుణ్ తేజ గారికి లోఫర్లో ఒక అద్భుతమైన పాట రాశాను, సువ్వి సువ్వాలమ్మ అని. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సంతోషం చేస్తూ థ్యాంక్ యూ. ఫైనల్ సిడి లాంచ్ కి సర్వం సిద్ధం అయిపోయిందండి. ముందుగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాం స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని ఆన్ టు ది స్టేజ్. వచ్చిండే మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, కమ్మున కూసోని ఆడే, కుదురుగా నిల్సోని ఆడే, సన్నగా నవ్విండే, కొడుకే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. It's a very big opportunity for me. I should thank sir for, I think I've tortured you a lot in this process. Dil Raju sir, Varun, Sai. This film will be a superb entertainer. I thank you all for the music. Listen to the music. Thanks. Thank you. చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ సినిమా వచ్చినది. సో కొంచెం టెన్షన్గానే ఉంది నాకు. జనరల్గా నా సినిమాని నేను పోల్చుకుంటూ ఉంటాను ఏంటి అని. ఇది కూడా సినిమా తీసేటప్పుడు అనుకుంటే ఇది నా కూతురు లాంటి సినిమా. ఇది చాలా వైబ్రెంట్గా, చాలా బోల్డ్గా, చాలా నిజాయితీగా, చాలా రెబలియస్గా ఉంటుంది ఈ సినిమా. కానీ దీన్ని చేయడానికి కూడా చాలా జర్నీ వాజ్ బిగ్. చాలా రోజులు కష్టపడ్డాం. మెయిన్గా 70-80 డేస్లో తీసేస్తానని చెప్పాను రాజుగారికి. ఆ జర్నీలో ఒక 40 డేస్ అట్లా అయిన తర్వాత సడన్గా ఏవో కొన్ని ఇష్యూస్ జరుగుతూ వచ్చినాయి. వరుణ్ తేజ్కి ఫ్రాక్చర్ అయింది కాలు, వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా 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 పోస్ట్పోన్ అయింది. మా ఫాల్ కలర్స్ అమెరికాలో తీద్దాం అనుకుని తీయలేకపోయాము, కానీ లేట్గా వెళ్ళి అమెరికాలో చాలా కష్టపడుతున్నాము. బాగా స్ట్రెస్ఫుల్గా సినిమా తీస్తున్న టైంలో రాజుగారు వస్తున్నారు. రాజుగారు వచ్చి అరే అంతా సెట్ చేసేస్తారు అనుకుని చాలా ఈగర్గా వెయిట్ చేసాం అనమాట. సో ఆయన వచ్చారు, కానీ ఆయనకు బ్యాడ్ న్యూస్ అనమాట. సో ఆ రోజు రాత్రి మాతో ఉన్నప్పుడే వి హర్డ్ ది న్యూస్ అనమాట. హాస్పిటల్లో ఉన్నారు ఆయన వైఫ్ అనుకున్నాం. నేను పక్కనే కూర్చున్నాను. నేను అడిగాను, సార్ మీ వైఫ్ పేరేంటి సార్ అని. అంటే ఆయన చెప్పాడు అనిత. నాకు తెలుసు యాక్చువల్లీ, ఎందుకు ఆవిడ వింటదేమో అనుకున్నాను నేను అక్కడ. అంటే ఇంకా హాస్పిటల్లో ఉందేమో, ఏమన్నా ఆయన పిలవడం వింటదేమో అని అడిగాను అనమాట నేను. కానీ వినలేదు ఆవిడ. షీ పాస్డ్ అవే. సో అది పెద్ద విఆర్ ఆల్ షాక్డ్. నేను అలానే తీస్తా ఉన్నాం. ఆయన రిటర్న్ అయ్యాడు. సో కంటిన్యూగా తీసాం. సో ఎన్ని కష్టాలు కోర్చి అట్లా తీసింది. ఐ థింక్ ట్రెమెండస్ రిజల్ట్ వస్తుందని మాత్రం నమ్ముతున్నాను నేను.
దీని ఫస్ట్ యూఎస్పి, దీనికి గేమ్ చేంజర్ అంటారు. ఫిదా అనేది ఎందుకు పెద్దగా నాకు తెలిసి హిట్ అవుతుందంటే ప్రాబబ్లీ ఇది మొదటిసారి మేము ఇది తెలంగాణలో తీయాలి అనుకున్నప్పుడు ఐ థింక్ ఆ ఆస్పెక్ట్ చాలా కొత్తగా ఉంటుంది ఐ థింక్. అండ్ దెన్ నెక్స్ట్ దీనికి బిగ్గెస్ట్ అసెట్ రాజు గారు ప్రొడ్యూసర్గా ఉంటాం అన్నట్టు. ఆ తర్వాత నెక్స్ట్ మా టీం అంతా కలిసి వి ఆల్వేస్ వాంటెడ్ సాయి పల్లవి అన్నారు. ఆమె ఒక ఎసెట్. నెక్స్ట్ రాజు గారు మాకు ఏ హీరో అంటే వరుణ్ తేజ్ అన్నారు, అదొక పెద్ద ఎసెట్. అట్లా ఒకళ్ళు చెప్పుకుంటూ కుదిరిన సినిమా ఇది. సో ఎన్ని కష్టాలు పడ్డాయినా కానీ ఐ థింక్ ఇట్స్ రియలీ చాలా బాగుంటుంది, చాలా స్పెషల్గా వచ్చింది సినిమా. ఖుషి, తొలి ప్రేమ అలాంటివి గుర్తొస్తుంది నాకు. ఇందులో యాక్చువల్లీ పల్లవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఓకే, చెప్పకూడదు, ఎందుకంటే చెప్పాలనిపించింది. దెన్ ట్రెమెండస్ అంటే యాక్టింగ్గా ఓకే సరే మాట్లాడతాను. అయిపోయిందా? నాకు తెలియదు ఇట్లా అరుస్తారని నేను. ఓకే, ఇంకా కొంచెం చెప్పి మళ్ళీ చెప్తాను లాస్ట్కి. కొంచెంసేపు సైలెన్స్, తర్వాత లాస్ట్కి చెప్తా. కొంచెంసేపు ఆగండి, తర్వాత లాస్ట్కి చెప్తాను. అండ్ ఫస్ట్ పల్లవి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి. కొన్ని ఆడియోలో డబ్బింగ్లో కూడా చూసుంటారు మీరు. ట్రెమెండస్ యాక్ట్రెస్, మోస్ట్ డిసిప్లిన్ అండ్ ఆల్రెడీ అందుకే అంత ఫేమస్ అయి ఉంటుంది. అండ్ డాన్సర్. మేము యాక్చువల్లీ ఈ సినిమాలో మీరు నాకు తెలిసి 100% అందరు సర్ప్రైజ్ అవుతారు, అంత గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కానీ యాక్చువల్లీ ఐ థింక్ ఇట్స్ స్టిల్ లెఫ్ట్, ఇంకా ముందు సినిమాల్లో ఇంకా బాగా చేస్తుందని. దెన్ నాకు వరుణ్ నాకు చాలా, అతని స్మైల్, అతని స్టైలింగ్ ఐ థింక్ కొత్త లుక్తో ఉంటాడు మీకు. చాలా రోజుల తర్వాత ఒక ఆనెస్ట్ లవర్, అంటే కన్నీరు పెట్టుకున్న ఒక హీరో, అది ఎప్పుడో ఆయన చేశాడు మీ తొలి ప్రేమలో. ఆ తర్వాత ఇప్పుడు ప్రాబ్లీ చాలా రోజుల తర్వాత అలా ఫీల్ వచ్చింది. అండ్ వరుణ్లో ఎన్నోసార్లు నేను యాక్టింగ్ చూస్తూ ఉంటే మానిటర్ ముందు, ఆయనకి అన్ని షేడ్స్ ఉంటాయి వరుణ్కి. అంటే అక్కడ చిరంజీవి గారు కనిపిస్తారు, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటాడు, అప్పుడప్పుడు నాగబాబు కనిపిస్తుంటాడు అనమాట. సో బట్ నాకు పర్సనల్గా అతని స్మైల్ హ్యాట్స్, అంటే రియలీ ఫిదా ఓవర్ హిమ్, లైక్ ఈజ్ రియలీ గుడ్ స్మైల్. ఐ థింక్ యంగ్స్టర్స్ విల్ లవ్ దిస్ ఫిలిం. సో థ్యాంక్స్ అలాట్. ఫిలిం గురించి చెప్పడానికి నాకు యాక్చువల్లీ మాటలు రావట్లేదు, ఎందుకంటే ఇది ఒక్క వర్షం నుంచి వెళ్తుంది కదా, చాలా ఎమోషన్స్, చాలా మెమరీస్ ఉంది. అండ్ ఇప్పుడు వెన్ ఐ థింక్ బ్యాక్ అబౌట్ ఇట్, ఎక్కడ స్టార్ట్ చేయాలి అని తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి క్యారెక్టర్ ఎవరికైనా దొరుకుతుందని తెలీదు. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలుగు అంత రావట్లేదు, తెలంగాణనే వస్తుంది. అండ్ ఐ టర్న్డ్ అవుట్ టు బీ సంబడి లైక్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ బికమ్ దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. సో థ్యాంక్ యూ శేఖర్ గారు. అండ్ హీస్ టాట్ మీ అ లాట్, ప్రొఫెషనలీ మొత్తం లేదు, ఈవెన్ పర్సనలీ చాలా నేను నేర్చుకున్నాను. And after that, Dil Raju Garu, for being so patient with all of us and for being such a loving producer. Actually, chala producer ga alanti nato ledu, oka daddy, oka father figure lagane untaru, chala help chesaru. So thank you so much andi. అండ్ మీ అందరికీ నేను చెప్తాను, ఈ మూవీ మన అందరికీ మొత్తం లేదు, మీ అందరికీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్తారు. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ మోర్ ఓవర్ ఈ మూవీ ఎండ్లో నేను ఎంత నేర్చుకున్నానంటే, ఒక అమ్మాయిలాగా ఇది ముందు ఉన్నానో నాకు తెలుసు, బట్ ఇది తర్వాత ఒక స్ట్రాంగ్ అమ్మాయిగా నేను ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు, చైతన్య గారు, రాజు గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ years in my life. Thank you very much. తెలుగు రాదు అంటూనే చాలా బాగా తెలుగు మాట్లాడేశారు. ఆ డైలాగ్ చెప్పకుండా ఎలా వెళ్దాం అనుకున్నారు మీరు వెనక్కి? భానుమతి ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. యాక్చువల్లీ శేఖర్ కథ చెప్పినప్పుడు, శేఖర్ అంతకుముందు ఆనంద్ కాఫీ లాంటి సినిమా ఎలాగో, ఫిదా ఖుషీ లాంటి సినిమా యాక్చువల్. సో ఈ సినిమా నేను
శేఖర్ నాకు కథ చెప్పినప్పుడు నచ్చిన ఇంట్రెస్టింగ్ మూమెంటే ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్. హీరో ఎవరని శేఖర్ చాలా ఆలోచిస్తున్నప్పుడు నేనే చెప్పా, వరుణ్తో చేద్దాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుస్వాగతం తొలి ప్రేమ, ఎప్పుడు ఒక హీరో అప్కమింగ్లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ చేస్తే ఆ సినిమా ఆడియన్స్కి చాలా దగ్గరికి వెళ్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన సుస్వాగతం కానీ తొలి ప్రేమ కానీ, అలాగే అల్లు అర్జున్ చేసిన మా ఆర్య కానీ, సో ఒక లవ్ స్టోరీ అప్కమింగ్ హీరో చేయాలని నాకు ఎప్పుడు ఆ విష్ ఉంటుంది. అలా శేఖర్కి నేను చెప్తా, శేఖర్ వరుణ్కి కథ చెప్పడము సింగిల్ సిట్టింగ్లోనే వరుణ్ నాకు ఫోన్ చేసి చాలా నచ్చింది సార్, నాకు బాగుంది సార్ అని. సో అలా స్టార్ట్ అయింది ఈ ట్రావెల్. సో మెనీ ఇన్సిడెంట్స్. శేఖర్ చెప్తున్నట్టు ఈ సినిమా 100% పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం. ఆయన అంతకుముందు తను ఆనంద్ ఎలా తీశాడో, తను హ్యాపీ డేస్ ఎలా తీశాడో, చాలా రోజుల తర్వాత తను అనుకున్న రేంజ్లో సక్సెస్ రాలేదు. మళ్ళీ ఆనంద్ హ్యాపీ డేస్ తర్వాత ఫిదా ఈజ్ ఏ పక్కా శేఖర్ కమ్ముల ఫిలిం. ఎక్కడ కూడా తనకు కావాల్సిన ఏదన్నా నేను సలహాలు ఇచ్చేవాడిని, కానీ వేరే సినిమాలాగా నేను ఎక్కడ ఫిదాలో షూటింగ్ కూడా వెళ్ళలేదు. వెళ్ళిన 2 సార్లు నాకు, ఒకసారి బాన్సవాడ షూటింగ్కి వెళ్ళాను, ఆయన క్లైమాక్స్ తీస్తున్నాడు. క్లైమాక్స్ సీన్ పేపర్ చూస్తే నాకు ఏదో అర్థం కాల. నేను ఇక్కడ ఉంటే ఆయన డిస్టర్బ్ అయిపోతాడని నేను ఇమీడియట్లీ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. మధ్యలో ఫోన్ చేశాడు, సార్ వెళ్ళిపోయారేంటి అని. అంటే క్లైమాక్స్ సీన్ చూస్తే నాకు అర్థం కాలేదండి, నేను ఉంటే మీరు టెన్షన్ పడతారేమో ఎందుకని వచ్చేసాను, ఎడిటింగ్ రూమ్లో నేను సినిమా చూస్తానని చెప్పాను. సెకండ్ టైం అలాగే యూఎస్ వెళ్ళాను. సో ఈజ్ మై బ్యాడ్ లక్. నేను అక్కడికి వెళ్ళి ఒక షార్ట్ చూసి రూమ్కి వెళ్ళానో లేదో, నా లైఫ్లో మేబీ ఈజ్ ఎ బిగ్ లాస్ ఫర్ మీ. సో ఆ రోజు నుంచి ఇంకా నేను ఫిదా ఫైనల్ ప్రొడక్షనే చూడడం జరిగింది. సో అలా ఈ సినిమాకి ఎన్నో ట్రావెల్, ఎన్నో మూమెంట్స్. ఫైనల్ అవుట్పుట్ ఈజ్ అల్టిమేట్. మీ దగ్గరకు వచ్చేది సినిమా. ఆ సినిమా ఇందాక చెప్పాను, ఆనంద్ హ్యాపీ డేస్ ఫిదా. శేఖర్ ది బెస్ట్ ఫిలిమ్స్లో ఆనంద్ హ్యాపీ డేస్ ఎలా ఉందో నెక్స్ట్ ఫిదా అలా ఉండబోతుంది. ఈజ్ ఏ ఆర్టిస్టులు అందరు ఎక్స్ట్రాడినరీగా ఆయన స్టైల్లోనే చేయించుకున్నాడు. టెక్నీషియన్స్ ఆయన స్టైల్లోనే టెక్నీషియన్స్ ఉన్నారు. మ్యూజిక్ శేఖర్ కమ్ల మ్యూజిక్ మార్క్ మ్యూజిక్ లాగే ఉంటుంది. సో అన్నీ శేఖర్ కమ్లకు కావాల్సినవి అందివ్వడమే మా పని అయింది ఈ సినిమాకి. ఫైనల్ అవుట్పుట్ ఈజ్ ది బెస్ట్. వరుణ్ గురించి మాట్లాడాలంటే వరుణ్ కంటే ముందు మాట్లాడాల్సిన వ్యక్తి ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. నేను మామూలుగా ఒక ఆడియన్గా ఉన్నప్పుడు సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతుంది. ప్రేక్షకుల్లాగా అప్పుడు దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారిని చూడాలని ఆతృత. అలా ఫస్ట్ టైం చిరంజీవి గారిని అలా చూశాను. తర్వాత అల్లుడా మజాక ఫంక్షన్లో వారి చేతుల మీద నుంచి డిస్ట్రిబ్యూటర్గా షీల్డ్ తీసుకున్నాను. తర్వాత ఆర్య కథ సుకుమార్ లోపల చిరంజీవి గారికి చెప్తుంటే నేను బయట డోర్ దగ్గర వెయిట్ చేస్తూ 2.5 hours వెయిట్ చేశాను. సో ఎన్నో మూమెంట్స్ చిరంజీవి గారితో. చిరంజీవి గారు ఉన్నారు కాబట్టే దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అర్జున్, చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఒక మనిషి ద్వారా ఇవాళ ఫిలిం ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలుగా ఎదిగారు. సో చిరంజీవి గారిని తలుచుకోకుండా వరుణ్ ఫంక్షన్ కానీ ఏ ఫంక్షన్ కానీ జరగదు. ఎందుకంటే ఈజ్ మెగా స్టార్. ఈ మధ్య ఇది నేను చిరంజీవి గారి గురించి ఎంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతుంటే, ఎన్నో ఫంక్షన్లో చిరంజీవి గారు, ఆర్య కానీ, పరువు కానీ, మొన్న మా శతమానం భవతి ఫంక్షన్లో కానీ వారు సినిమాకి ఇచ్చే విలువ అన్నిటికంటే గొప్పది సినిమా, అందరికంటే గొప్పది సినిమా ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో అలాంటి సినిమాకి ఈరోజు ఆ మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారి ద్వారా ఎంతోమంది వాళ్ళ స్టార్ హీరోస్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈరోజు మా ఈవెంట్ ఈ ఆడియో లాంచ్. సో శక్తి కాంత్ గురించి మాట్లాడతాను. శక్తి కార్తిక్. సో నాకు జనరల్గా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఏవో కొంచెం స్మూత్ స్లోగా ఉన్న సూదింగ్ ట్రాక్లు ఎక్కువ వింటాను నేను, మెలడీస్. అండ్ నా సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ ఆల్బమ్ ఇచ్చినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శక్తి. ఇట్స్ ఐ థింక్ ఐ కెన్ హార్ట్ఫుల్లీ సే దిస్ ఇస్ ద బెస్ట్ ఆల్బమ్ ఆఫ్ మై కెరియర్. అండ్ నెక్స్ట్ టు ఆల్ ది సింగర్స్ ఆఫ్ ఆల్ ది సాంగ్స్. ఇంకా ఈ సినిమాకి లిరిసిస్ట్ నాకు ఫస్ట్ సినిమా నుంచి చాలా సినిమాలు రాశారు శాస్త్రి గారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మీ పెన్ను మా సినిమాకి వాడినందుకు. ప్లస్ శుద్ధాల అశోక్ తేజ గారికి, ఇంకా చైతన్య గారికి చాలా మంచి పాటలు రాసి చాలా మీనింగ్ఫుల్ పాటలు రాశారు మా సినిమాలో. నెక్స్ట్ శేఖర్ గారి గురించి మాట్లాడదాం. శేఖర్ గారు
నేను చిన్నప్పటి నుంచి హ్యాపీ డేస్, ఆనంద్ చాలా సినిమాలు చూశాను సత్యం థియేటర్లో నేను. నచ్చేవి చాలా, అంటే ఆ టైంలో ఆనంద్ ఆర్ ఈవెన్ హ్యాపీ డేస్ ఫర్ దట్ మ్యాటర్, అవి కల్ట్ సినిమాలు అవి. అలాంటి సినిమాలు ఏ డైరెక్టర్ ట్రై చేయలేదు. చాలా సెన్సిబుల్గా, చాలా థాట్ ప్రొవోకింగ్ ఉంటాయి, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ ఎమోషన్స్ ఆయన సినిమాల్లో. జస్ట్ ఆయన ఎలా ఉన్నారో ఆయన సినిమాలు కూడా అలాగే ఉంటాయి, చాలా పాజిటివ్గా, పొడవుగా. అంటే కానీ సినిమా ట్రావెల్ మొత్తంలో, షూటింగ్లో చాలాసార్లు చిన్న చిన్న విషయాలు నేను చిరాకు పడ్డాను. కానీ శేఖర్ గారి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన ఒక చిన్న స్మైల్ ఇస్తారు, అక్కడ ఇస్తున్నట్టు నేను అంత కూల్ అయిపోయేవాడిని. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాండ్లింగ్ మీ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంకా దిల్ రాజు గారు మా ఫ్యామిలీలో అందరూ చాలామందితో సినిమాలు చేశారు, తేజ్తో, బనియన్తో అండ్ చరణంతో. సో ఇట్స్ వెరీ నైస్ టు బి అసోసియేటెడ్ విత్ యూ సార్. మీ 25 ఫిల్మ్స్ ఈ కెరియర్ ఎంత బాగా వెళ్ళిందో, అలాగే నెక్స్ట్ వచ్చే 25 ఫిల్మ్స్ మా ఫిదాతో స్టార్ట్ అయ్యి మీకు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు ఆయన ఏం డౌట్లు ఉన్నా ఏమున్నా ఫోన్ చేసి వరుణ్ ఏం కాదు, బీ కాన్ఫిడెంట్ చెప్తూ ఉండేవారు. దట్ గేమ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాకి పనిచేసిన ప్రొడ్యూసర్స్ శిరీష్ గారు అండ్ మై ఫ్రెండ్ హర్షిత్, సో అందరూ వచ్చి చాలా బాగా సినిమాలో షూటింగ్ బాగా అయ్యేటట్టు చూసుకున్నారు. ఐ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్.